డైలీ టేస్ట్ ది డైలీ. కాంగ్రెస్ పార్టీలో ఆయన ఫైర్ బ్రాండ్ లీడర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిన ప్రభుత్వంపై ఏగవాలినా ఊరుకోవడం లేదు. ఇంతకాలం నియోజకవర్గంలో ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్టుగా సాగిన ఆయన మాటను కొంతమంది పెడచెవిన పెట్టారా? ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న సామెతను ఆయనకే గుర్తు చేస్తున్నారా? దాంతో కక్కలేక మింగలేక సైలెంట్ అయిపోయారట ఆ లీడర్. ఇంతకీ ఎక్కడ వ్యవహారం, ఏంటా కదా? వాట్ ది స్టోరీ? కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ఇతర పార్టీలకు కాస్త భిన్నంగానే ఉంటాయి. ఆ పార్టీలో కార్యకర్త నుంచి కట్టర్ లీడర్ వరకు అందరికీ ఫుల్ ఫ్రీడమ్. ఆ ఫ్రీడమే కొన్నిసార్లు కొంప ముంచుతుంది. సంగారెడ్డిలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. పంచాయతీ ఎన్నికలు ముగిసి మున్సిపల్ హడావిడి మొదలైందో లేదు, చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరన్న దానిపై చర్చ స్టార్ట్ అయ్యింది. సంగారెడ్డి మున్సిపల్ ఈ విషయంలో 2 అడుగులు వెనక్కే పడ్డాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అందరికంటే ముందే మున్సిపల్ ఎన్నికలపై కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. అంతవరకు బాగానే ఉన్న చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరన్న పేర్లు మీటింగ్ లోనే ప్రకటించడంతో అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. అసలు ఎన్నికలు జరగనే లేదు. పార్టీలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న సీనియర్ లీడర్లను వదిలేసి జూనియర్ ను మున్సిపల్ చైర్మన్ గా ఎలా ప్రకటిస్తారంటూ సొంత పార్టీ నేతలే జగ్గారెడ్డిపై తిరుగుబాటు చేసినంత పని చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డి సంగారెడ్డి నుంచి పోటీ చేశారు. అంతకు ముందు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో ఈసారి కూడా గెలుస్తాననే ధీమాలో ప్రచారం నిర్వహించారు. కానీ జగ్గారెడ్డికి సంగారెడ్డి నియోజకవర్గం ఓటర్లు బిగ్ షాక్ ఇచ్చారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ నేత చింతా ప్రభాకర్ ను గెలిపించారు. దాంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా జగ్గారెడ్డి ఓడిపోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అప్పటి వరకు టీపీసీసీ చీఫ్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి ఒంటి కాలిపై లేచేవారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో కొద్ది రోజులు సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత జగ్గారెడ్డి భార్య నిర్మలారెడ్డికి టీఎస్ఐఐసి చైర్మన్ పదవిని కట్టబెట్టారు. దాంతో జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి కోటారీలో వ్యక్తిగా మారిపోయారు. కొద్ది రోజులుగా సీఎంను ఎవరైనా పల్లెత్తు మాట అంటే చాలు ఫస్ట్ కౌంటర్ జగ్గారెడ్డి నుంచే వస్తుండడం కాంగ్రెస్ శ్రేణులనే ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే కొద్ది రోజులుగా తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తే లేదని జగ్గారెడ్డి అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తన భార్య నిర్మలారెడ్డి సంగారెడ్డి బరిలో ఉంటారని చెబుతున్నారు. కానీ జగ్గారెడ్డి వ్యూహాలు వర్కౌట్ కావాలంటే సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలే కీలకం. అందుకే ఆయన మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే తన ముఖ్య అనుచరుల పేర్లు ప్రకటించారు. కానీ ఈ ప్రకటనే సంగారెడ్డి కాంగ్రెస్ లో మంటలు రాజేసింది. ప్రస్తుతం జగ్గారెడ్డి ప్రకటన తర్వాత సంగారెడ్డి కాంగ్రెస్ లో సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ అన్నట్లుగా సీన్ మారిపోయింది. సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూనా సంతోష్, వైస్ చైర్మన్ గా షఫీ పేర్లను ప్రకటించిన జగ్గారెడ్డి ఒకవేళ రిజర్వేషన్ మారితే చైర్మన్ గా మహేష్ లాల్ పేరు పరిశీలిస్తామని ప్రకటించారు. కానీ అక్కడే ఉన్న సునీల్ అనే కార్యకర్త అభ్యంతరం వ్యక్తం చేస్తూ హంగామా చేయబోయాడు. దీంతో జగ్గారెడ్డికి కోపం కట్టలు తెంచుకుంది. అక్కడే ఉన్న మీడియా వాళ్లను వీడియోస్ తీయకండి, కెమెరాలు బంద్ చేయండి అంటూ ఫైర్ అయ్యారు. ఒక టీవీ ఛానల్ కెమెరామెన్ ఫోన్ లాక్కొని వీడియోను సైతం డిలీట్ చేయించారు. జగ్గారెడ్డి సమక్షంలోని 10 నిమిషాల పాటు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. దీంతో మీ ఇష్టం ఉన్నట్లు చేసుకోండి, చైర్మన్, వైస్ చైర్మన్లను మీరే ప్రకటించుకోండి, ఎన్నికల ప్రచారానికి కూడా రావాలని మా దగ్గరకు రావద్దు అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు జగ్గారెడ్డి. మొత్తం మీద టీపీసీసీ
పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమక్షంలోనే ఇంత రచ్చ కావడంతో జగ్గారెడ్డి మాటకు ఎదురే లేదు అనుకున్న సంగారెడ్డిలోనే ఈ సీన్ జరిగిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించకుండా ఏకపక్షంగా అభ్యర్థులను అనౌన్స్ చేయడమే రచ్చకు కారణమైందా అంటూ కార్యకర్తలు సైతం గుసగుసలాడుకుంటున్నారు. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న లీడర్లను, కార్యకర్తలను పట్టించుకోకుండా నిర్ణయాలు ప్రకటిస్తే ఇలాగే ఉంటుందని పక్క పార్టీల నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. పనితీరును బేరీజు వేయకుండా నచ్చిన వారికి పట్టం కడితే ఇలాగే ఉంటుందని ఇంకొందరు విమర్శిస్తున్నారు. ఏదేమైనా ఫైర్ బ్రాండ్ గా పేరున్న జగ్గారెడ్డి ఇలాకాలో ఇలాంటి అనుభవం ఎదురు కావడం కాంగ్రెస్ పార్టీలోనూ చర్చనీయాంశమైంది.